అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే, ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులందరికీ ఒక గొప్ప శుభవార్త. అదేందనేది వివరంగా తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఈరోజు ఈనాడు పత్రికలో ముద్రించిన అంశం, ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల రద్దుకు ప్రతిపాదన. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ పబ్లిక్ తెలుసు కదా. నిన్న వీడియోనే చూసినాం మనము. ఇంటర్లో కూడా అంతర్గత మార్కులు అంటే ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. అంతేకాకుండా ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు సైన్స్ గ్రూప్ చదివే వాళ్ళకి ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న, ఆర్ట్స్ గ్రూప్లో చదివే వాళ్ళకి సైన్స్ సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్, బయాలజీ ఇలాంటివి ఇష్టం ఉన్నా కూడా అవి కూడా తీసుకోవచ్చని కొత్త రూల్స్ వచ్చినాయని చెప్పినాను. అంతేకాకుండా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్సే లేకోకుండా డైరెక్ట్గా సెకండ్ ఇయర్కి పోతారు. అర్థమవుతుందా? ఇంటర్నల్ మార్క్స్లో ఏం లే, అది కొత్త ప్రతిపాదన తీసుకొని వస్తున్నారు. అది వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు, అంటే 2025 విద్యా సంవత్సరం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇది కళాశాల స్థాయిలోనే అంతర్గత పరీక్షలు అంటే క్లాస్లో మామూలు కాలేజీల్లోనే మామూలుగా క్వార్టర్లీ, హాఫర్లీ జరుగుతాయి కదా, అట్లనే పబ్లిక్ పరీక్షలు లేకోకుండా ఊరినే జరుగుతాయి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్. ఈ ప్రతిపాదనలు వెల్లడించిన బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వచ్చే విద్యా సంవత్సరం అంటే 2025-26 నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేయాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రతిపాదించింది. అంతర్గత పరీక్షలు కళాశాల స్థాయిలోనే ఉంటాయి. అంటే మామూలుగా హాఫర్లీ, క్వార్టర్లీ ఎగ్జామ్స్ పెడతా ఉంటారు కదా ఇంటర్లో కూడా, అట్లనే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా ఆ కాలేజ్లోనే పెడతారు. అదే మామూలుగా ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ అట్లా అట్లా అంతే. తర్వాత జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తుంది. వీరిలో ఉత్తీర్ణులైతే చాలు, మార్కులను ప్రామాణికంగా తీసుకోరు. ఓకేనా? జస్ట్ పాస్ అయితే చాలు, కానీ అది పాస్ అయినా ఫెయిల్ అయినా కానీ మార్కులు ఏమి తీసుకోరు ఫస్ట్ ఇయర్వి. అర్థమవుతుందా? సిబిఎస్ఈ ఈ తరహాలో 2వ సంవత్సరమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించేలా ప్రతిపాదించారు. ఇంటర్మీడియట్ సిలబస్ పరీక్షల నిర్వహణలో తెచ్చే మార్పులపై మండలి కార్యదర్శి కృతికా శుక్లా ప్రతిపాదనను బుధవారం విలేకరులతో సమావేశంలో వెల్లడించినారు. కేవలం సెకండ్ ఇయర్కి మాత్రమే పరీక్షలను పబ్లిక్ పెట్టి ఆ మార్కులను మాత్రమే తీసుకుంటారని మండలి కార్యదర్శి శుక్లా విలేకరులతో మాట్లాడి చెప్పినారంట. ప్రతిపాదనల సంస్కరణ వివరాలను, మీకు ఏదైనా వివరాలు కావాలంటే దీనికి సంబంధించి ఇక్కడ వాళ్ళు వెబ్సైట్ కూడా ఇచ్చినారు. అర్థమవుతుందా? ఈ వెబ్సైట్లో వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఈ నెల 26 లోపు ఈ వెబ్సైట్స్లో సూచనలన్నీ ఉంటాయి. ఓకేనా? ఎంపీసీ, బైపీసీ సబ్జెక్టుల వరకు పూర్తిగా ఎన్సీఈఆర్టీ సిలబస్లను అమలు చేయగా, ఆర్ట్స్ గ్రూపులో కొంత సిలబస్ను, ఎస్సీఆర్టీ సిలబస్ను కలిపి రాష్ట్ర బోర్డుతో కొంత సిలబస్ తొలగించున్నట్టు వివరించినారు. 10వ తరగతిలో ఎన్సీఆర్టీ సిలబస్ చదివిన విద్యార్థులు వచ్చే ఏడాది మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందుతారు. అర్థమవుతుందా? దీంతో పాఠశాల సిలబస్కు అనుగుణంగానే ఈ మార్పులు చేసినట్లు కార్యదర్శి వెల్లడించారు. ఇంకా మీకు మొత్తం డీటెయిల్స్ కావాలంటే ఈ కింద ఉంటాయి కదా వెబ్సైట్స్, దీంట్లోకి వెళ్ళి చూసుకోండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇది చాలా గొప్ప శుభవార్త అని చెప్పుకోవాలా. దీని ద్వారా విద్యార్థులు ఫెయిల్ అయ్యే ఉద్దేశం లేకపోకుండా అందరూ పాస్ అయ్యి బాగా చదువుకుంటారు, తల్లిదండ్రులు సంతోషిస్తారు, మీకు బాధ అనేది ఉండదు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.